అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఎస్, సో పెద్దగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్, పెద్దగా ఆయన డెడికేషన్, పెద్దగా ఆయన పర్ఫార్మెన్స్ and his energy, his grace, his charm is unbeatable. ఆయన పెద్దగా లీనమైనటువంటి విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఇవాళ ఫిదా అయిపోతూ ఉన్నారు. సో జూన్ 4వ తారీఖున మొదలైనటువంటి పెద్ది తాండవం ఇప్పుడు మండే అయినా కూడా హౌస్ఫుల్ తో రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ ఛాంపియన్ గా నిలిచినటువంటి పెద్ది టీం అందరికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేసేద్దాం. మెల్ల లైట్ సార్, మేము ఒక 22 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. బట్ ఎన్ని సినిమాలు చేసినా ఎన్నో విజయాలు చూసాం, పరాజయాలు చూసాం. బట్ ఇలాంటి ఒక గొప్ప సినిమా మేము చేసామనే ఒక ఫీలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది సార్. ఇది ఎప్పుడు మా జీవితాల్లో నిలిచిపోయే సినిమా. తప్పకుండా ఒకప్పుడు చిరంజీవి గారు రుద్రవీణ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి ఫర్ యూ. అండ్ మీరు లీనం అయిపోయినటువంటి విధానం చూస్తే అసలు అది రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది అనే విధంగా మీరు కనిపించారు. అండ్ కంగ్రాచులేషన్స్, మెనీ మోర్ టు గో. సో మరి కొద్దిసేపట్లో రామ్ చరణ్ గారి మాటలు వినబోతున్నాం, మన పెద్ది గారి మాటలు వినబోతున్నాం. సో ఇంత అద్భుతమైన సినిమాని, ఐపీస్ లాంటి సినిమాని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్, వృద్ధి సినిమాస్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వెల్కమ్ సతీష్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో పెద్ది అన్న పెద్ద సినిమాని మనకు అందించి ప్రపంచవ్యాప్తంగా మనందరం సెలబ్రేట్ చేసుకునేటువంటి సినిమాని మనకి ఇచ్చినటువంటి సతీష్ గారు ఇస్ హియర్. మొదటగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ అందరికీ, మూవీ గోయర్స్కి థ్యాంక్ యూ. మీరు ఎంత ఆదరించారంటే నేను చెప్పలేకపోతున్నా. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి కూడా ఇవాళ మండే అందరూ ఎదురు చూశారు మండే ఎలా ఉంటుందని. మండే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్. హిందీలో కూడా నిన్న పికప్ అయిందని చెప్తున్నారు. నిన్న అరౌండ్ 5.5 or 6 చెప్తున్నారు. సో హిందీలో కూడా ఇది బాగా అందుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేయించినందుకు, ఇంకా చేస్తున్నందుకు అందరికీ, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఒక మంచి కథని చెప్పడానికి నేను, చరణ్ సారు ఇద్దరం మేము ముందుకు వచ్చామండి. అంటే ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫిల్మ్ కాదండి. ఇది ఒక 5 పాటలు 5 ఫైట్లు ఉండే సినిమా కాదండి. చరణ్ సార్ చెప్పినప్పుడు కూడా తెలిసింది. అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది, ఒక పెద్దిగడి జర్నీ. అంటే 2017-18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళను వెతుకుదాం, అంటే ఇంటింటికి వెళ్ళి ఓటకు అడుక్కుంటాం కదా, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆట కూడా అడుక్కుందాం, ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియా అని ఈ ఫిలింకి. మీ చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడు విలేజెస్ని చూసి ఒక నెగిటివ్ మైండ్ సెట్స్తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా, ఈ విలేజెస్లో తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజెస్ మెడల్స్ తేగలరని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోడు కాబట్టి కూలోడు అయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నమ్మానండి. అది మాది ఉప్పాడ కొత్తపల్లి కాబట్టి
సముద్రం పక్కనే రోజు సముద్రం పక్కన ఉండటం అంటే ఒక ఫిషర్ మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దండమని సముద్రంలో దూకేసేవాడు బోట్ నుంచి. నేను ఆ బోట్ నుంచి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెచ్చేవాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అంతే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామాట అండి. ఈ కథ అంటే అలవోకగా ఏదో నార్మల్గా చెప్పేయచ్చండి. కమర్షియల్ ఫిల్మ్ చేసేయచ్చు. కానీ ఒక స్పోర్ట్స్ జోనర్లో అంటే ఇంకా చాలా విషయాలు అంటే వాళ్ళందరినీ కూడా మన ఇండియన్స్ అనుకోవాలని మన భుజమే చేస్తే ఇది మన బ్రదర్ అయినా అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ అలాంటి ఇండియా. సో పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్లీ క్లింకారా పాప లవ్ యూ అని చెప్పడం అండ్ పెద్ద సో స్పెషల్ ఫర్ యూ వీఆల్ నో. సో ఈ రియాక్షన్స్ అంతా చూస్తుంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మా ఇంట్లో జరిగిన వీడియో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. అవకాశం దొరకలేదు. అండ్ యాక్చువల్గా ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫస్ట్ టైం నేను కూడా సినిమా చూశాను. ఓన్లీ డబ్బింగ్ వర్క్ నేను చూశాను తప్ప జగపతి గారి కంప్లీట్ రోల్ అందరూ రెహమాన్ గారి మ్యూజిక్ నెట్వర్క్ లేదు. సో చాలా చాలా మంచి రియాక్షన్స్. ఎక్కడ సినిమా ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పనిచేసేందుకు ఏ సీన్ క్లిక్ అవుతుంది అవన్నీ నాకు ఫస్ట్ టైం చూడాలనిపించింది. అండ్ నాకు మాటలు సరిపడలేదు. థ్యాంక్ యూ. రెండు సార్లు గెలవడం ఇది ఒక ఆటే వస్తారు. 300 కోట్ల 400 కోట్ల అంటే పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేంజ్ వెళ్తే 300 రూపీస్ టికెట్ కొన్నా డిసైడ్ చేసేస్తారు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ చేసింది దాన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్ గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, అది కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది కాబట్టి ఇంత దూరం రాగలుగుతుంది పెద్ద అనే సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి. ఈ సినిమా జస్ట్ అ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనీషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు. ఇప్పుడు పరిగెడుతుంది. ఆ తర్వాత ఎగురుతుంది. ఎక్కడికో ఎగురుతుంది. చూడండి ఎక్కడికి ఎగురుతుందో మీకు తర్వాత చెప్తారు. ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు చెప్పారు. న్యాచురల్లీ కాంప్లిమెంట్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తూ నా బ్రదర్ జగపతి బాబు అన్నారు, సార్ థ్యాంక్ యూ సార్. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇక సినిమా ఎట్లాగో మాట్లాడుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్ విత్ మైత్రి మూవీస్ అంటే రంగస్థలం, శ్రీమంతుడు అనే సినిమా సూపర్ హిట్. నేను ఎప్పుడు ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నా కెరియర్లో పెద్ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. టాప్ 5లో ఉంటుంది, టాప్ 6 యాక్చువల్లీ. దిస్ కుడ్ బి మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అని నేను చెప్పాను. అలాగే దాంట్లో చేస్తూ కూడా. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నవ్ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా, ప్రతి ఒక్క బయర్కి. ఊపిరి పీల్చుకుంటారన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నాడు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా సెలబ్రిటీస్కి ఈ ప్లాట్ఫామ్ ఒకటే పరిమితం. ప్రెస్కి, సోషల్ మీడియాకి, గడప గడపకి పెద్ద చేర్చే బాధ్యత మీది. మీరే చూసుకోవాలి, దగ్గరుండి మీరే చూసుకుని దీన్ని పెంచి 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 పోషించి హ్యూజ్ చేయాలనేది నా కోరిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే శశి గారిని కూడా వేదికకు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆనర్ సన్షైన్ ఫౌండర్ అండ్ సిఎంజీ పాలవలస అప్పలనాయుడు గారిని అండ్ అలానే శివాజీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్. సో అండ్ అలానే మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పెద్దిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మా బుచ్చిబాబు సానా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి మా అనంత శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆయన రై అంటూ రాకుండా లేట్ వచ్చారు కాబట్టి ముందు అనంత శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ మాట్లాడేశారు, మీరు ఒక్కరే మిగిలారు. పరాన్న జీవితం గడుపుతూ పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూ రాసేవాళ్ళు,
వినోదాన్ని ఎలా రాయాలో తెలియక విషం కక్కేవాళ్ళు, వాళ్ళు సృష్టించే భావ దారిద్ర్యపు బాలారిష్టాల్ని దాటుకుని బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్న మా పెద్ది బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. బుచ్చిబాబు గారు పెద్ది పాత్రని చిత్రీకరించి ఇస్తే ఆ శిల్పం ఎలా ఉండాలి అన్న దాన్ని జీర్ణించుకుని తనే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా, తనే ఆ శిల్పంగా తనని తాను చెక్కుకుని మనందరి ముందు నుంచుని ఆ శిల్పానికి తన నటనతో జీవం పోసి పెద్ది విజయంలో ముఖ్య భూమిక పోషించిన మా హీరో రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి మా బృందం తరఫున నమస్కరిస్తున్నాను. శరీరం అంత రాయిలా ఉన్నా ఆయన మనసు మాత్రం వెన్న. అందుకే ఉలికిపడి ఊగాల అన్న పాట, మస్సా మస్సా పాట రాసిన వెంటనే ఆ రాతి శరీరంతో నన్ను హత్తుకుని ఆ మెత్తని మనసు యొక్క తీయదనాన్ని నాకు చూపించారు. ఇలాంటి సందర్భం, ఇలాంటి అదృష్టం రేపు పాటలు రాయాలనుకున్న ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది విజయం కొత్త కథల్ని, కత్తి లాంటి కథనాల్ని అందించే ప్రతి దర్శకుడికి స్ఫూర్తినిస్తుంది. అలాగే ఎప్పుడు డ్యూయెట్లు, ఎప్పుడు అయ్యే పాటలు రాసే మాలాంటి వాళ్ళకి కొత్త సన్నివేశాలను అందించి వాటిని కూడా వందల మిలియన్ల పాటలుగా తీర్చిదిద్దచ్చు అన్న ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు మరింత విజయవంతమై మాలాంటి సాంకేతిక నిపుణులకి, నటులకి ఇంకా స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. మా రామరాజు, మా సిట్టి బాబు, మా పెద్ది, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome రామ్ చరణ్ గారు అండ్ శివాజీ గారిని, అప్పలనాయుడు గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes. And a group picture for media. And photo op for media. Yes, thank you so much. రైట్. సో ఇప్పుడే చెప్తున్నాను, రుచికి ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు. ఎస్పెషలీ నేను సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను నచ్చుతూ ఒక పని చేయడానికి, నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమని పొందడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పి నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను ఇచ్చి డైరెక్టర్ని తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చూచి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆడియన్స్కి, ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ ఒక గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామమైన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రమణంలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు.
అండ్ ఈ సినిమా ఈ సీన్కి ఏదైనా చప్పలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చప్పలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగు చేసినందుకు మా టీం అందరికీ, బుజ్జిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాలు నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హక్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎటైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ని ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే, మనస్ఫూర్తిగా ఎవరైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదే కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సింది. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్న పిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త కొత్త ఆడియన్స్ని చూస్తాం మేము థియేటర్లో. వాళ్ళందరికీ ఇది బయటకు వచ్చి చూడాలనిపించే అలాగా కలిగించినందుకు మా సినిమా, వాళ్ళందరికీ కూడా నేను చాలా హెవీ హార్ట్తో థ్యాంక్ యూ చెప్తున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాకి జగపతి గారు చెప్పినట్టు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది వేలాది మందికి, ఇలా కోట్లాది మందికి చేర్చేది మన మీడియా మిత్రులే. అండ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైతే చాలా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులేసి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసిన కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశాను. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ శివరాజ్ కుమార్ గారు కానీ, అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేసాం. సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ, మా ఎఫర్ట్స్ తీసుకెళ్ళిన రెహమాన్ గారికి, అసలు ఎక్కడున్నా సార్, రొంబ నండ్రి సార్, రొంబ థ్యాంక్ యూ. మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకొని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా, లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 days షూటింగ్ చేస్తే, 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం? 185 days షూటింగ్లో ఆల్మోస్ట్ 165 days మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, చాలా మీ సాంగ్స్ నాకు ప్లేలిస్ట్లో లైఫ్లో ఉంటాయి. ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు నాకు అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ మీరు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరూ దీన్ని ఇంత నమ్మి, ఇంత సిన్సియర్గా మనందరం పనిచేసినందుకు. ప్రతి అనే సినిమాకి సిన్సియారిటీ అవసరం. ఇంత సిన్సియర్గా వాళ్ళు కూడా నచ్చి సినిమా థియేటర్ రావాలంటే మేము కూడా అంత సిన్సియర్గా చేయాల్సి వచ్చింది. సో వాటిలన్నిటికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి బుచ్చిబాబు గారు అండ్ మీరు కలిసి ఆ బైసెప్స్ ఏదో మాకు లైవ్లో చూపిస్తే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చి అందరూ కూడా బొకే అందించి రామ్ చరణ్ గారికి అభినందనలు తెలియజేస్తారు. సో అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ఆల్ అవర్ జర్నలిస్ట్. ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, వాట్ ఎవర్. అండ్ మెయిన్గా పిఆర్ టీమ్ వంశీ శేఖర్ అలాగే థ్యాంక్ యూ, అనురాగ్కి థ్యాంక్ యూ, నాకు డబ్బింగ్లో హెల్ప్ చేసిన పప్పుకి థ్యాంక్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ బ్యాడ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి మరింత థ్యాంక్స్, ఎందుకంటే తెలియకుండా చాలా హెల్ప్ చేశారు మీరు. చరణనా అన్నా ఏ పని సార్